సంబంధం నేను ఒక అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే క్రమశిక్షణ నైతిక విలువలకు మారు పేరు రోషయ్య గారు. ఏ రాజకీయ పార్టీల నాయకులైనా కూడా అందరూ అజాత శత్రువుగా మరి గౌరవించే వ్యక్తి రోషయ్య గారు. కాబట్టి దయచేసి మరి రోషయ్య గారికి నివాళులు అర్పించుట, శ్రద్ధాంజలి ఘటించుట అంటే వైశ్యుల ఐకమత్యం ఉంటేనే వారికి నిజమైన నివాళి. దయచేసి వైశ్యుల మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలనేది వారి కోరిక. ఐకమత్యంగా ఉన్న రోజే వారికి శ్రద్ధాంజలి ఘటించడం వాళ్ళం అయితే మనం తెలియజేస్తూ, మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా పనులున్నాయి. మన ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత మంత్రివర్యులు మాట్లాడతారు. దయచేసి 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 వారి రోషయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు పెద్దలు పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నరు 3వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి అదేవిధంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి కోర్ కమిటీ సభ్యులు,